విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనం ఈరోజు కళల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మన కళలు ఎలా ఉండాలో కూడా చివరికి మన చుట్టూ ఉన్న ప్రపంచము, మన పెద్దవాళ్ళు పరోక్షంగా ఆదేశిస్తూ ఉంటారు. మనం ఏం కావాలి, ఎలా ఉంటే సుఖంగాను ఆనందంగాను ఉండగలమో మన అమ్మ నాన్నలకి, బంధువులకి, గురువులకి, స్నేహితులకి ఇలా అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉంటాయి. వీళ్ళంతా మనం మేలు కోరే వాళ్ళే, మన జీవితం గురించి కలలు కనే వాళ్ళే. అయితే అవన్నీ వాళ్ళ కలలు మన గురించి. ఆ కలలన్నింటినీ మనది కాని వాళ్ళ కలలన్నింటినీ మన కలలుగా అనుకోమంటారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సకలు, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. సకలు, ఈరోజు మనం ఉన్నాం మాదాపూర్లోని ప్యాషనెట్ ఎన్ఎక్స్ గిఫ్ట్ షోరూంలో. మనతో ఉన్నారు ఆనంద్ గారు. ఆనంద్ గారు ఈరోజు మనకి 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్తో తయారు చేసిన దేవుడి ప్రతిమలను చూపించబోతున్నారు. సో మరి ఆ ప్రతిమలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? హలో ఆనంద్ గారు. హలో మేడం, బాగున్నారా? ఓకే, బాగున్నామండి. సో మరి ఈరోజు దేవుడి ప్రతిమల మీద 24 క్యారెట్స్ గోల్డ్ తోటి జ్యువెలరీ అని ఆల్రెడీ నేను చెప్పేశాను మా సకల కోసం. సో మరి అందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ముందుగా ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ వినాయకుడు కాబట్టి వినాయకుడు చూపించుకున్నాం కాబట్టి వినాయకుడిని చూద్దాం. ఇందులో వినాయకుడు ఉన్నది. వినాయకుడు లోపల ఇది పోర్సిలిన్ ఐటమ్తో తయారు చేసిన వినాయకుడు. దానిపైన 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ది జ్యువెలరీ పొదిగి ఉన్నది ఇందులో. ఆ తర్వాత ఇందులో చిన్న నుండి పెద్ద వరకు ఉన్నాయి, ఇందులో సైజెస్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే మనకి వినాయకుడి ప్రతిమ, దానిపైన ఆ ప్రతిమ మీద డిజైన్ చేశారు జ్యువెలరీ. ఆ జ్యువెలరీ మొత్తం కూడా 24 క్యారెట్స్ తోటి డిజైన్ చేశారు. గోల్డ్ ప్లేటెడ్. అంటే ఈ గోల్డ్ ప్లేట్ అనేది మనకి డ్యూరబిలిటీ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. దీనికి ఎయిర్ గానీ అది గానీ ఏమి ఉండదు కాబట్టి వాక్యూమ్ ప్యాక్ లో ఉంటుంది కాబట్టి చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే మేడం, ఇందులో ఇది పెద్ద సైజు. ఓకే, దీంట్లో ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే వినాయకుడు అంటే మనకి ఇది ఓన్లీ వచ్చేసి గోల్డ్ టైప్, గోల్డ్ షైనింగ్. ఇంకా వేరే డిజైన్ మల్టీ కలర్ లో వస్తున్నాయి, అవి చూపిస్తాను మీకు. ఓకే, దేవుడి ప్రతిమ ఉంటుంది, దానిపైన అంతా జ్యువెలరీ ఉండి ఆ తర్వాత డైమండ్స్ పొదిగి ఉంటాయి ఇందులో. ఓకే, సో అంటే ఇందాక చూసింది ఏంటంటే జస్ట్ ఒక మౌల్డ్ లాగా ఉంది మనకి. ఇది వచ్చేసి ఏంటంటే ప్రతిమ విగ్రహం అనేది క్లియర్ గా తెలుస్తుంది. అందులోనే మళ్ళీ ఎక్కడెక్కడైతే జ్యువెలరీ అనేది నెసెసరీ ఉన్న వాటి దగ్గర జ్యువెలరీ పొదిగేసి దానిపైన గోల్డ్ ప్లేటెడ్ చేసి ఉన్నాయి. ఓకే, సో చాలా బాగుంది. మరి ఇందులో ఇంకా వెరైటీస్? ఇంకా వెరైటీ అంటే ఇది దానిలో పెద్దది ఉంది. ఓకే, సో గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి గోల్డ్ తోటి డిజైన్ చేశారు కాబట్టి జ్యువెలరీ అంతా కూడా ఏంటంటే మనకి ఆ విగ్రహం మీద అది బాగా ఎలివేట్ అవుతుంది. ఆ తర్వాత చూడడానికి చాలా అందంగా ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ కూడా ఉంది, మీకు డ్యూరబుల్ మాత్రం చాలా రోజులు ఉంటుంది నిలువగా. సో ఇప్పటి వరకు మనం చిన్న సైజ్ నుంచి మీడియం కొంచెం లార్జ్ వరకు చూసాం కదా. సో అందులో ఇది ఇంకా లార్జ్ సైజ్. లార్జెస్ట్ సైజ్ అంటే ఇది 15,000 వరకు ఉంటుంది. ఓకే, సో అంటే దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి? 250 నుండి 15,000 రేంజ్ వరకు ఉంటుంది. అన్ని కలర్స్ లో అన్ని ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇప్పటి వరకు మనం విఘ్నేశ్వరుడి విగ్రహాలు చూసాం కదా. సో ఇంకా నెక్స్ట్ ఏం విగ్రహం చూపిస్తాం? రాములవారి విగ్రహం ఉన్నది, ఆ తర్వాత రాధాకృష్ణ ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి. సో మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూద్దాం. సరే, ఇది మనం చూస్తుంది వెంకటేశ్వర స్వామి చిన్న సైజ్ ఇందులో. ఓకే, దీని లోపల బ్లాక్ ఫిగర్ ఉంటుంది, గాడ్ ఫిగర్. దానిపైన పొదిగిన జ్యువెలరీ ఉంటుంది, అది గోల్డ్ ప్లేటెడ్. ఇది చిన్న సైజ్. ఇది ఇందులో మళ్ళీ ఇంకో వేరే సైజ్ ఉంటుంది. ఇది వచ్చేసి పెద్ద సైజ్ ఇందులో. ఓకే, అంటే జనరల్ గా ఏంటి అంటే మనకి వెంకటేశ్వర స్వామి అనగానే బ్లాక్ కలర్ లోనే ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటాం ఆయన్ని. ఆ బ్లాక్ మీద వచ్చేసి గోల్డ్ కలర్ తోటి ఇలా డిజైన్ చేయటం వల్ల, జ్యువెలరీని యాడ్ చేయటం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని ప్రైసెస్ ఎలా ఉంది? దీని ప్రైసెస్ కూడా 750 నుండి 7,000 8,000 వరకు ఉంటుంది. ఓకే, రేంజ్ ఉంటుంది. అంటే సైజ్ ని బట్టి 3-4 సైజెస్ ఉంటాయి ఇందులో. ఓకే, హాఫ్ సైజ్ లో వెంకటేశ్వర స్వామిది. ఓకే, సో మనం ముందు చూసింది ఏంటి అంటే ఫుల్ ఫిగర్ చూసాము. ఇది వచ్చేసి హాఫ్ సైజ్ అండి. సో ఇందులో ఏంటి అంటే రెడ్ గ్రీన్ అంటే కెంపులు పచ్చలు లాగా కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇవి కూడా అందులో యాడ్ చేశారు. వావ్, ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ లో ఉందండి. ఇది వచ్చేసి చాలా పెద్ద సైజ్. ఓకే, చాలా బాగుందండి. సో బ్లాక్ మీద ఆ జ్యువెలరీ అలా డిజైన్ చేయటం, ఆ గ్రీన్ అలాగే ఆ వైట్ స్టోన్స్, డైమండ్స్ లాగా రెడ్ స్టోన్స్, కెంపులు పచ్చలు లాగా చాలా బాగుందండి. చాలా సూపర్ గా ఉన్నాయి. సో అంటే దీని ప్రైసెస్ ఎలా ఉంది అంటే ఈ రెండు 7,800 వరకు ఉంది. ఓకే, సో అంటే స్టార్టింగ్ వచ్చేసి 250 నుంచి ఇది 7,000 వరకు దీని ప్రైసెస్. మేడం, రాములవారి ఫిగర్ అండి ఇది. ఓకే, దీనిలో కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. చూడండి, రాముల వారి దాంట్లో ఏంటంటే సీతమ్మ వారు అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి నలుగురు సమేతంగా ఉన్న ఫిగర్ ఇది చాలా బాగుంది. అలాగే వచ్చేసి ఏంటంటే మొత్తం కూడా కింద మనకి కార్పెట్ తో సహా ఏంటి అంటే గోల్డ్
డిజైన్ చేశారు. కార్పెట్ కూడా గోల్డ్ తోనే డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కిరీటాలు వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. 4 విగ్రహాలు వచ్చాయి కదా, దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి? దీని ప్రైస్ 6000 నుంచి 6500 7000 అలా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ రేంజ్ ఎలా ఉంది? స్టార్టింగ్ రేంజ్ 1200 రూపీస్. 1200, ఎందుకంటే మనకి 4 విగ్రహాలు వచ్చాయి. సింగిల్ విగ్రహం అయితే 250 నుంచి ఉంటుంది. అలాగే 4 ఇందులో ఒకే దాంట్లో 4 విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి 1200. పాలరాతిలో ఉన్న సాయిబాబా అండి, దానిపైన విగ్రహం పైన అన్ని పొదిగారనమాట. జ్యువెలరీ పొదిగి ఆ తర్వాత దానిపైన గోల్డ్ ప్లేటెడ్ చేశారు. సో జనరల్గా ఏంటి అంటే మనకి దేవుడి విగ్రహాలు అంటేనే చాలా హెవీ జ్యువెలరీ, కలర్ఫుల్గా కనిపిస్తారు. కానీ సింపుల్గా ఉండేది అంటే మన సాయిబాబా ఒక్కడేనండి. సో చాలా ప్లెజెంట్గా వైట్ కలర్ పాలరాతి మీద ఓన్లీ అక్కడక్కడ గోల్డ్ లైన్స్ తోటి, గోల్డ్ కలర్ యాడెడ్ తోటి చిన్న చిన్న బాల్స్ లాగా డిజైన్ చేశారు. చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది. అందులో ప్లెయిన్గా సాయిబాబాని ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం చాలా డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. శివుడు అండ్ వినాయకుడు శంకు పైన ఉన్నది. ఓకే, సో జ్యువెలరీ మాత్రం చాలా బ్యూటిఫుల్ చూడండి. అవునండి, సో ఓన్లీ మనకి శివుడి ఫేస్ వరకు మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫేస్ వరకు కూడా ఫేస్ మీద జనరల్గా ఏం డిజైన్ చేయడానికి ఉండదు. అమ్మవారికి అయితే ముక్కు పొడక ఇలా ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, కానీ పరమేశ్వరుడికి ఏమీ ఉండవు. కానీ ఏం చేశారు అంటే మాక్సిమం డెకరేట్ చేశారు. పైన ఉండే ఆ గంగ, ఆ హెయిర్ కూడా మొత్తం గోల్డ్ తోటి డెకరేట్ చేశారు. అలాగే మూడో కన్ను కూడా మొత్తం త్రినేత్రాన్ని వచ్చేసి మొత్తం కొంచెం వైట్ కలర్ స్టోన్స్ తోటి డిజైన్ చేశారు. అలాగే సర్పానికి కూడా పక్కన సర్పం, దానికి కూడా సైడ్ నుంచి మనకి కనిపిస్తుందండి సర్పం అనేది. దానికి కూడా మొత్తం డిజైన్ చేశారు. అలాగే పైన వచ్చేసి కన్నులాగా రెడ్ కలర్ స్టోన్ పెట్టేశారు. మళ్ళీ మనకి నెక్స్ట్ వెంటనే వచ్చేసి ఏంటి అంటే వినాయకుడు వచ్చేసి శంకు మీద కూర్చున్నారండి. మామూలుగా అయితే వినాయకుడు సపరేట్ గా ఉంటాడు, కానీ ఇక్కడ ఏంటి అంటే పక్కనే జస్ట్ తండ్రితో పాటు పక్కనే శంకు మీద కూర్చొని ఆ శంకుని డిజైన్ చేశారు. సైడ్ నుంచి చూస్తే మనకు తెలుస్తుంది ఆ శంకు డిజైన్. చాలా బాగుందండి చూడటానికి. శివుడి తల మీద వచ్చేసి ఈ డిజైన్ ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అలాగే కింద కూడా ప్లెయిన్ గా ఉండకుండా, ప్లేసెస్ అంతా ఖాళీగా ఉండకుండా డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ లాగా డిజైన్ చేశారు. చాలా బాగుందండి. సో అంటే ఇందులో మనకి వెరైటీస్ ఉంటాయా లేదంటే సైజెస్ ఉంటాయా? ఇందులో ఖాళీ సింపుల్ గా 1-2 వెరైటీస్ వస్తాయి మేడం. ఓకే, సో అంటే ఈ డిజైన్స్ అనేవి మనం ఆర్డర్ బేస్ మీద చేయించుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉందో వాటికే మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, మనకి ఇప్పటి వరకు మనం ఏంటంటే మొత్తం హిందూ దేవుళ్ళ విగ్రహాలే చూసాం కదా. హిందూ దేవుళ్ళవే కాకుండా ఇతర రిలీజియన్స్ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ రేంజ్ ఉండదు అందులో. ఓన్లీ స్పెసిఫిక్ గా 4-5 ఐటమ్స్ ఉంటాయి అందులో. ఓకే, ఒకవేళ క్రాస్ కానివ్వండి, క్రిస్టియన్స్ లో, ముస్లిమ్స్ లో అయితే మక్కా మస్జిద్ కానివ్వండి, అటువంటివి ఉంటాయి. ఓకే, సో టోటల్ గా వచ్చేసి మనకి 250 నుంచి రేంజ్ స్టార్ట్ అయ్యి 15,000 వరకు రేంజ్ లో వెరైటీస్ గాడ్ ఫిగర్స్ గోల్డ్ ప్లేటెడ్ లో దొరుకుతాయి మనకి. ఓకే, సో ఆనంద్ గారు, సో మరి ఈ రోజు మా సకుల కోసం దేవుడి ప్రతిమల మీద 1 గ్రామ్ గోల్డ్ తో డిజైన్ చేసిన జ్యువెలరీ బొమ్మల్ని చూపించారు. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. సకులు చూసారు కదా, 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ తో తయారు చేసిన దేవతా ప్రతిమల్ని. చాలా బాగున్నాయి కదా. ఇదండి ఇవాల్టి షాపింగ్ సరిగమలు. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.